ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అన్మపురం గ్రామం తరపున కలెక్టర్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే భువనగిరి మండలం అన్మపురం గ్రామంలో కుక్కలకు సంబంధించిన హాస్పిటల్ ఒక సంవత్సరం కాలం క్రితం పెట్టడం జరిగింది. దానివల్ల ఆ కుక్కలను ఎక్కడెక్కడి అన్ని ఊర్ల పంచి కుక్కలన్నీ తీసుకొచ్చి అక్కడ ఆపరేషన్ చేసి ఊళ్ళనే వదిలిపెట్టడం వల్ల అక్కడ ఆన కుక్కలు ఊరు మొత్తం నిండిపోవడం జరిగింది. అదేవిధంగా కుక్కలు చనిపోవడంతో అక్కడ ఈ ప్రాంతం అంతా దుర్వాసన లేవడంతో గ్రామాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైతే అన్మపురంలో ఉన్న కుక్కలకు సంబంధించిన హాస్పిటల్ ఉందో దాన్ని రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఇప్పుడే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించిన అధికారులకు పంపించి దాని వెంటనే రద్దు చేయాలని కూడా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ పడడంతో అక్కడ ప్రజలకు సంబంధించిన అక్కడ పక్కనే మల్లన్న గుడి, అదేవిధంగా ఎల్లమ్మ గుడి, కాటమయ్య గుడి, హనుమాన్లకు సంబంధించిన హనుమాన్ల విగ్రహం ఇవన్నీ కూడా అక్కడ భక్తులు కూడా అక్కడ దగ్గరికి రాలేని పరిస్థితి దుర్వాసనతోటి అక్కడ పక్కనే మశాన వాటిక ఉంది. అక్కడ కూడా మశాన వాటికకు సంబంధించిన ప్రజలు అక్కడ రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కుక్కలు చనిపోతున్నాయి. అవి తీసుకొచ్చి అక్కడనే ఉంచి చచ్చిపోయిన కుక్కలు కూడా అక్కడే వేయడంతో అదేవిధంగా ఆ కుక్కలన్నీ విడిచిపెట్టడంతో ఊరు మొత్తం కుక్కలు నిండిపోయినాయి. ఆ కుక్కలు నిండిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఊళ్ళో కుక్కలు కూడా వందలాది కుక్కలు ఉన్నాయి. దాని వెంటనే కుక్కలని కూడా నివారించాలనేది అక్కడ ఉన్న హాస్పిటల్ అన్మపురంలో ఉన్న హాస్పిటల్ వెంటనే అనేది. ఎందుకంటే అక్కడ అప్పుడున్న పాలకవర్గం ఎవరికి గ్రామ సభ లేకుండా ప్రజలకు తెలియకుండా అక్కడ మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కమిషనర్కు అక్కడ ఏది అన్మపురంలో ఉన్న 28 సర్వే నెంబర్లో భూమి పడేయడం జరిగింది. ఆ భూమిలో అక్కడ హాస్పిటల్ పడ్డది. దానికి సంబంధించిన వెంటనే రద్దు చేయాలనేది కూడా మేము కలెక్టర్ గారిని సంబంధించిన అందులో ఉన్న సిబ్బంది ఎవరైతే అందులో చేస్తున్న కుక్కలను పట్టుకొచ్చిన సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం తెలంగాణ దొంగతనాలు చేస్తున్నారు. దొంగతనాలు చేయడం వల్ల ఇప్పటికీ ఒక 4-5 సార్ల ఉడపట్టికి సంబంధించింది, హన్మపురానికి సంబంధించింది ఒక 6 సార్ల దొంగతనాలు జరిగినాయి. 6వసారికి దొంగలు వాళ్ళు జైల్లో ఉన్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ చేసే సిబ్బంది గొర్రె దొంగతనాలతో పాటు మనుషుల మీద కూడా సొమ్ములు ఎత్తుకపోయే పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా పొద్దాక ఇంట్లో పడి కుక్కలు ఉన్నాయని కుక్కల పేరుతో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగతనం చేస్తున్నట్టు కూడా గొర్రెల దొంగతనాలు చేస్తున్నట్టు కూడా దొరికిరు. వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇంకా ఇద్దరు తప్పించుకున్నారు. వాళ్ళని కూడా పట్టుకోవాలనేది కూడా మేము గ్రామం తరఫున ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అధికారులు వెంటనే హాస్పిటల్కి సంబంధించి బంద్ పెట్టి రద్దు చేసి దాన్ని బంద్ పెట్టి ఆ దొంగలని కఠినంగా శిక్షించాలి. గొర్రెలను ఎత్తుకపోయిన గొర్రెలు ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో గొర్రెలు పోయిన వాళ్ళకు కూడా వెంటనే ఆ గొర్రెలను కూడా వాళ్ళ ద్వారా ఇప్పియాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్మపురం గ్రామం నుండి మన ముల్ల యాదవ్ సంఘం నుంచి వెళ్ళి అదేవిధంగా మా పెద్దమ్మ కాలనీ అనేది అక్కడే ఉంది కావున కాబట్టి అక్కడ మాకు చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది. ఎందుకనంటే అక్కడ ఎవరు తెలియకుండా అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామ తీర్మానం కానీ గ్రామ సర్పంచ్కి కానీ గ్రామ వార్డు మెంబర్స్ కానీ గ్రామ సిబ్బందికి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకుండా అక్కడ మున్సిపల్ అధికారి వాళ్ళు కుక్కల హాస్పిటల్ అని చెప్పేసి కట్టడం జరిగింది. ఆ కట్టడంతో వివిధ గ్రామాల నుండి తీసుకొచ్చి సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీ చేసి ఏదైతే గ్రామాల నుంచి తీసుకురావడం జరిగిందో ఆ కుక్కలను అక్కడే వదిలేయడం జరగాలి. కావున అటువంటి జరగకుండా ఇక్కడే వదిలిపెట్టడం, ఊర్లో చిన్నపిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు ఇబ్బందికరంగా మారడం జరుగుతుంది. అదేవిధంగా సర్జరీ అయిన కొన్ని కుక్కలు ఇట్లా అక్కడ చనిపోవడం జరుగుతుంది. దుర్వాసనతోటి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని వెంటనే తీసేయాలని కలెక్టర్